వేడితి ఇక నా కర్మములను త్రుంచమంటి కలియుగమున నా సొమ్మని ఎంటిని మరిని సమ్మతితో నన్ను బ్రోవు సరగుణ రామా. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి భాగ్యాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. గోవిందా, ఒక్క ఫలాన్ని మాకు అందించవయ్యా చాలు. ఏమిటది అనంటే, మా దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా, ఆహార నిద్ర దాహాదులు ఉన్నా లేకపోయినా, నీ మీద భక్తి మాత్రము ఎల్లవేళలా ఉండేలా మమ్మను అనుగ్రహించు చాలు. నీ మీద భక్తి అనేటువంటిది ఉంటే అదే పానీయము, అదే ఆహారము, అదే నిద్ర. ఇంకేం కావాలి? జీవితానికి నీ మీద భక్తి ఒక్కటి ఉంటే చాలు, అదే సర్వమై మమ్మల్ని అనుగ్రహిస్తుంది. కనుక రామా అనుగ్రహించు అని చెప్పి మనమందరం కూడా గోవిందుణ్ణి కోరుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే చేద్దాం. రమ్మని వేడితి, ఓ రామ, నువ్వు రావాలి మా జీవితాలలోకి, వచ్చి మాకు ధర్మాన్ని నేర్పాలి. రమ్మని వేడితి ఇక నా కర్మములను ద్రుంచమంటి, వచ్చి నీవేం చేయాలి అంటే లౌకిక సాంసారికమైనటువంటి మా యొక్క కర్మములనన్నింటినీ కూడా నీవు త్రుంచివేయాలి. రమ్మని వేడితి ఇక నా కర్మములను త్రుంచమంటి కలియుగమున, ఈ కలియుగంలో మా కర్మములను త్రుంచివేయాలి, ఇంకేది అవసరం లేదు. కర్మములను త్రుంచమంటి కలియుగమున నా సొమ్మని అంటిని, నీవే నా సొమ్ము, ఇంకేది కూడా నాకు లేదు సొమ్ము ఈ లోకంలో. నాకేదైనా సంపత్తు ఉన్నది, దానిని చూసుకొని నాకు గర్వము ఉన్నది, దానిని చూసుకుంటే నాకు ఆత్మవిశ్వాసం వస్తుంది, ఆనందంగా ఉండగలుగుతున్నాను అంటే అది కేవలము నువ్వు తప్ప ఇంకేది కూడా కాదు. అందుకే మన ఇండ్లలో గృహార్చన కైంకర్యం చేస్తాం. పరంపరగా మన తాత ముత్తాతల నుండి ఒక చిన్న విగ్రహము, సాలగ్రామము, చిత్రపటము ఏదో మనం చక్కగా భగవంతుడికి అర్చన చేస్తూ ఉంటాం. ఆ అర్చన కైంకర్యమే మనకు సంపద. ఆ అర్చనలో ఉన్న ఆ చిన్న ప్రతిమ సాలగ్రామమే మన కులధనమయ్యా. అంతకమించి ధనం ఇంకొకటి లేదు. దాని దగ్గర కూర్చుంటే చాలు, అన్నీ వచ్చేస్తాయి మన దగ్గరికి. అందుకే అంటూ ఉన్నాము, కలియుగమున నా సొమ్మని అంటిని మరి నీ సమ్మతితో నన్ను బ్రోవు సరగుణ రామా. త్వరగా నన్ను అనుగ్రహించు రామా, ఇంకేది కూడా అవసరం లేదు ఈ లోకంలో నాకు అంటూ కలియుగ రామచంద్రుడైనటువంటి ఆ గోవిందుణ్ణి, ఆ త్రేతాయుగంలో ధనుర్బాణాలతో ఉన్నటువంటి స్వామి నేడు కటివరద హస్తాలతో 7 కొండల మీద అనుగ్రహిస్తూ ఉండేటువంటి ఆ గోవిందుణ్ణి మనమందరం కూడా శరణాగతి చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మార్చి 28వ తేదీ, చైత్రమాస శుక్లపక్ష దశమి తిథి. ఈ రోజున దశమి తిథికి అధిదేవత అంతకః అంటే యమధర్మరాజు. ఈరోజు వారి స్మరణంతో ధర్మ మార్గంలో ఉండగలిగేటువంటి భాగ్యాన్ని మనమందరం కూడా పొందాలి. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము పుష్యమీ నక్షత్రం. పుష్యమీ నక్షత్రానికి అధిదేవత అదితి అనుదేవత. వారి యొక్క స్మరణంతో దైవీ తత్వాన్ని మన జీవితంలో అనుగ్రహించమని కోరుకోవాలి. అదేవిధంగా ఈ రోజున వారం శనివారం. ఈ రోజున గోవిందుడి యొక్క ఆరాధన మనకు మోక్షప్రదమవుతుంది.
కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని తత్తత అధిదేవతారాధనలతో మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెడుతూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితమగ్రే వాచకితి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదివి పరివృతం రామం భజే శ్యామలం. ప్రియ భాగవతోత్తములారా, పరమ పవిత్రమైనటువంటి ఈ విశేషమైనటువంటి ఈ శుభదినంలో తిరుమలలో ఎలా రామ పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చైత్ర శుక్ల నవమి నాడు రామభద్రుడు ఈ లోకంలో అవతరించాడు. దాని తరువాత పట్టాభిషేకం అనేటువంటి ఒక కైంకర్యం నిర్వర్తించబడుతుంది. ప్రతి చోట కూడా రాముడు ఎప్పుడైతే జన్మించాడో అవతరించాడో ఆ సందర్భంలో కళ్యాణోత్సవాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. తిరుమలలో కళ్యాణోత్సవ సంప్రదాయం లేదు, కానీ పట్టాభిషేకం చేసేటువంటి సంప్రదాయం ఉన్నది. యథాప్రకారం మలయప్ప స్వామికి ఆ ఉత్సవమూర్తులు, అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా సుప్రభాతాలంతా కూడా జరుగుతాయి. ఏకాంతంగా రామలక్ష్మణుల వారికి, సీతమ్మకు, అలాగే సుగ్రీవ, అంగద, ఆంజనేయ స్వామి వాళ్ళకు కూడా తిరుమంజనం జరుగుతుంది. సాయంకాలము సహస్రదీపాలంకార సేవలో ఆ రాముల వారు ఏం చేస్తారు, తరువాత వేదం, నాదం, మంగళవాద్యంతో
అది ముగుస్తుంది. మాడవీధి ప్రదక్షిణమైన తర్వాత లోపల తోమాల సేవ అయిన తర్వాత అక్కడ ఈ సర్వభూపాల వాహనంలో విశేషంగా సీతమ్మ, రామభద్రుల వారు, లక్ష్మణస్వామిని అలంకరింపజేసి విశేషమైనటువంటి ఆభరణాలంతా కూడా ధరింపచేసి అక్కడ తళిగ నివేదన అయిన తర్వాత ఒక పక్క ఆ వానరరాజు సుగ్రీవుడు, అలాగే యువరాజు అంగదుడు, అలాగే నమ్మిన బంటు అయినటువంటి ఆంజనేయ స్వామి, వీరు ముగ్గురిని కూడా వేంచేపు చేస్తారు. వీరెక్కడ ఉన్నారంటే ఈ అంకురార్పణ మండపం ఉన్నదే, మనం భగవంతుణ్ణి దర్శించుకొని జయ విజయుల దగ్గర దర్శించుకొని వస్తాం. వచ్చిన తర్వాత అక్కడ వకుళమాత పోటుతాయారు ఉంటారు. అలాగే పైకి వెళితే తీర్థం షటారి ఇస్తారు. మనం ఎప్పుడు కూడా మనకి తీర్థం దొరుకుతుందా, షటారి దొరుకుతుందా అనే భావనతో ఉంటాం. కానీ ఆ లోపల ఎవరెవరు ఉన్నారని మనం చూడం. అచ్చట ఈ సుగ్రీవుడు, అంగదుడు, అందరూ కూడా అక్కడ వేంచేసి ఉంటారు. వారిని ఇక్కడ తీసుకోవచ్చి వాళ్ళని కూడా ఒక పీఠంలో అక్కడ అలంకరింపచేసి తరువాత ఆ తడిగా నైవేద్యాలైన తర్వాత ఆ ఆస్థానంలో పట్టాభిషేక సర్గను పఠించడం జరుగుతుంది. శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండంలో చివర ఈ పట్టాభిషేక సర్గం ఉన్నది. పట్టాభిషేకం అంటే ఏమిటండి అంటే మొట్టమొదటగా పవిత్ర నదీ జలాలతో ఆ రాజును అభిషేకించారు. తర్వాత కిరీటాన్ని పెట్టడం, ఇదే పట్ట అభిషేకం పేరు. దాదాపు 500 నదుల నుండి హనుమంతుడు, ఋషభుడు వీళ్ళందరూ కూడా తీర్థాన్ని స్వీకరించి వచ్చారని మనకు రామాయణం చెప్తుంది. అలాగే ఆ రామభద్రుల వారు ఎంతో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 14 సంవత్సరాలు వనవాసం చేసి అక్కడి నుండి ఆయన బయలుదేరి వచ్చాడు. ఈ సందర్భంగా ఇచ్చట ఏం జరుగుతుందంటే పట్టాభిషేక సర్గను పఠిస్తారు. ఆ పఠించే సందర్భంలో కొన్ని అద్భుతమైనటువంటి దృశ్యాలు ఉంటాయి. విశేషంగా తతస్స ప్రయతో వృద్ధో వసిష్ఠో బ్రాహ్మణైః సహ రామం రత్నమయే పీఠే సహ సీతన్యవేశయత్ వసిష్ఠో వామదేవశ్చ జాబాలిరథకాశ్యపః కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అభ్యషించన్నరవ్యాగ్రం ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా ఋత్విగ్భిః బ్రాహ్మణైః పూర్వం కన్యాభిర్మంత్రిభిస్తథా యోధైశ్చాభ్యుషించంస్తే సంప్రహృష్టా సనైగమైః అని ఈ ప్రకారంగా ఈ శ్లోకాల్ని అలా పఠిస్తూ ఉంటే రాముల వారు ధరించినటువంటి ముత్యాల హారాన్ని సుగ్రీవుల వారికి సమర్పిస్తారు అర్చకస్వామి. దాని తర్వాత రాముల వారికి సమర్పించిన ముత్యాల హారాన్ని అంగదుడికి సమర్పిస్తారు. సీతమ్మ వారు ధరించిన ముత్యాల హారాన్ని ఆంజనేయ స్వామికి ధరింపజేస్తారు. అదే కదండి రామాయణంలో ఉన్నది. అందరికీ అన్నీ ఇస్తాడు రాముడు. ఆ అద్భుతమైనటువంటి ఆ ఘటన, ఆ సన్నివేశం, ఆ ప్రకరణం ఏదైతే ఉందో తిరుమలలో జరుగుతుంది. లోపల ఏకాంతంగా జరుగుతుంది. మనం వాస్తవంగా ఈ ఉత్సవాన్ని మనం ఆ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలంగా కూడా మనం దర్శించుకోవాలి. కానీ మనం ఆ ప్రకారంగా అనుకోవాలి. ఆ లోపల జరుగుతుంది కనుక ధ్వజస్తంభం దాటి ఏది ఉండకూడదని నియమం ఉంది కనుక అలా జరుగుతుంది. దాని తర్వాత ఈ పారాయణం ముగుస్తుంది. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం ఏవమేతత్ పురావృత్తమాఖ్యానం భద్రవస్తువ ప్రవ్యాహృత విశ్రబ్దం బలం విష్టో ప్రవర్ధత లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరశ్యామ హృదయే సుప్రతిష్ఠిత కాలే వర్షిత పర్జన్య పృథివీ సస్యశారిణి దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా అనేటువంటి ఆ మంగళ శ్లోకాలంతా పఠిస్తారు. హనుమంతుల వారు ఏం చేసి ఉంటారు? బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగిత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్ అన్న రీతిగా ఆ ఆజ్ఞాపాలక హనుమంతుడు వేంచేసి ఉంటాడు. ఈ ప్రకారంగా అద్భుతమైనటువంటి ఆస్థానం అనేది ఆ రామ
పట్టాభిషేక సందర్భంగా అంటే చైత్ర శుక్ల దశమి నాడు అక్కడ తిరుమల క్షేత్రంలో జరుగుతుంది కనుక మనమందరం కూడా ఇటువంటి ఉత్సవాల్లో పాల్గొని ఆ వెంకటాద్రి రాముడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ్. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 శోభాని. దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు, దేవదేవుడు ఆ పరమాత్మ యొక్క 5వ స్వరూపాన్ని అర్చామూర్తి అన్నారు పెద్దలు, సంప్రదాయజ్ఞులు. పరవాసుదేవమూర్తి, వ్యూహవాసుదేవమూర్తి, విభవమూర్తి, అంతర్యామి. ఇప్పుడు అర్చామూర్తి అంటే అనేక దేవాలయాలలో మనం ప్రతిష్ఠించుకున్నటువంటి మూర్తులు కావచ్చు, స్వయంభూలుగా వెలసినటువంటి మూర్తులు కావచ్చు. కాబట్టి దేవాలయంలో ఏ దేవదేవుడైతే పూజలు అందుకుంటూ ఉన్నాడో ఆ దేవదేవుని యొక్క దివ్యమూర్తిని అర్చామూర్తి అన్నారు. శ్రీరంగస్థల వెంకటాద్రి కరిగిర్యాదౌ శతేష్టోత్తరే స్థానే గ్రామ నికేతనేషు చ సదా సాన్నిధ్యమాసేదృషే. అర్చారూపిణ అర్చకాది పతిత స్వీకుర్వతే విగ్రహం. అర్చామూర్తిగా ఉండి విగ్రహ రూపంలో ఉంటూ మన యొక్క పూజలు అందుకున్నటువంటి దేవదేవుడు. పూజాంచాఖిల వాంఛితాన్ వితరతే శ్రీసాయ తస్మై నమః. ప్రాతర్విష్ణో పరత్వాది పంచకస్తుతిముత్తమాం పఠన్ ప్రాప్నోతి భగవద్భక్తిన్ వరద నిర్మితాం. ఫలశ్రుతి కూడా చెప్పారు వరదాచార్యుల వారు. శ్రీరంగస్థల వెంకటాద్రి కరిగిరి ఆదౌ శత అంటే 108 దివ్యక్షేత్రాలలోనూ ఇంకా అనేక క్షేత్రాలలోనూ స్థానే గ్రామ నికేతనాదిషు గ్రామంలో కూడా భజన మందిరాలు ఉన్నాయి. అన్ని మందిరాలలోనూ అర్చామూర్తిగా పూజలు అందుకున్నటువంటి దేవదేవుడు శ్రీసాయ తస్మై నమః. ఆ శ్రీసుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీనారాయణుడు. ఆ దేవదేవుని యొక్క వైభవాన్ని ఎంత అంతా అని మనం వర్ణించలేము. అంటే పర వాసుదేవమూర్తి, వ్యూహ వాసుదేవమూర్తి, విభవమూర్తి, అంతర్యామి. ఇప్పుడు అర్చామూర్తి అంటే అన్ని దేవాలయాలను వెలసినటువంటి మూర్తి. శ్రీరంగ క్షేత్రంలో ఉన్నారు, వెంకటాచల క్షేత్రంలో ఉన్నాడు, కంచిలో ఉన్నాడు, వరదరాజస్వామిగా వెలసి ఉన్నాడు. ఇంకా అనేక క్షేత్రాలలో దివ్యక్షేత్రాలలో అష్టోత్తర శత దివ్య అంటే 108 దివ్యక్షేత్రాలలోనూ
వెలసినటువంటి మూర్తి. అంతేకాదు స్థానే గ్రామ నికేతనాదిషు, అన్ని గ్రామాలలోనూ రాముడున్నాడు, అన్ని గ్రామాలలోనూ కృష్ణ భగవానుడు ఉన్నాడు. రాముడు కృష్ణుడు ఈ భారతీయ సంస్కృతిని ప్రజ్వలింపచేసినటువంటి దివ్యమూర్తులు. మత్స్య కూర్మ వరాహాది అవతారాలు పూర్వావతారాల్లో. కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు కూడా ఆయన కృష్ణుడే అని చెప్తారు, రాముడే అని చెప్తారు. కాబట్టి హరే రామ, హరే కృష్ణ, హరే శ్రీనివాస ఏ విధంగా భజించినా కానీ ఆ అర్చామూర్తి స్వయం వ్యక్తమూర్తి, స్వయంభూమూర్తి. ఆ స్వయంభూమూర్తులు ప్రతిష్ఠించిన మూర్తులు ప్రాణప్రతిష్ఠ చేత, వేదమంత్రముల ఘోషల చేత కానీ ఇటువంటి ఘోషలతో ఉన్నటువంటి ప్రతిష్ఠింపబడినటువంటి ఆ మూలమూర్తులందరినీ కూడా, ఉత్సవమూర్తులని కూడా, మూలమూర్తులైన ఉత్సవమూర్తులైన ఎక్కడైనా అన్ని చోట్ల తానే అయి ఉన్నాడు. అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నమాచార్య వారు చెప్పినట్టుగా అన్ని మంత్రములు ఇందే ఆవహించను, వెన్నతో మాహుగలిగే వెంకటేశు మంత్రము. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము, కోరి విభీషణుడు చేకునే రామమంత్రము, వేరే మాహుగలిగే వెంకటేశు మంత్రము. రంగకు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే, అంగవించే కృష్ణ మంత్రం అర్జునుడు. అలా అన్ని మంత్రాలు కూడా, ఆ మంత్రశక్తులన్నీ కూడా ఆ అర్చామూర్తిలో, ఆ శ్రీనివాసమూర్తిలో కలియుగంలో లీనమై ఉన్నాయని అన్నమాచార్య వారు వర్ణించారు. అటువంటి పరవాసుదేవమూర్తి, వ్యూహవాసుదేవమూర్తి, విహోమూర్తి, అంతర్యామిని అర్చామూర్తిని సేవించి మన జన్మ పునీతం చేసుకోవాలి. ప్రాతకాలంలో ఎవరైతే ఈ పంచకస్తుతి ఉత్తమోత్తమైనటువంటి ఈ స్తోత్రాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉన్నారో, పఠన్ ప్రాప్నోతి భగవద్భక్తిం, అటువంటి వారికి భగవంతుని పట్ల అపార భక్తి ప్రపత్తులు పటిష్టమై విశిష్టమై ఆ దీక్ష దక్షత దినదిన ప్రవర్ధమానమవుతుంది అని వరదాచార్యుల వారు పెద్దలు, ఆచార్య పురుషులు సెలవిచ్చారు. కాబట్టి మనమంతా కూడా అటువంటి అనుసంధానంలో అప్రమత్తులై ఉండవలసినదిగా భక్తలోకానికి నేను మనవి చేస్తూ ఉన్నాను.